రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటరియట్లో ప్రక్షాళన మొదలుపెట్టింది తెలంగాణ సర్కార్. బాగా పనిచేస్తున్నారని భావిస్తున్న వారికి ప్రమోషన్ ఇచ్చింది. ఓవర్ యాక్షన్ చేస్తున్న వారికి డిమోషన్ గిఫ్ట్ ఇచ్చింది. పలు కీలక శాఖల్లో మార్పులు చేశారు సీఎం రేవంత్. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆఫీసులో కూడా కొన్ని మార్పులు జరిగాయి. రానున్న 2-3 రోజుల్లో మరిన్ని బదిలీలు జరుగుతాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మార్పులేంటో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయ్యింది. ఇప్పటికీ రేవంత్ సర్కార్కు అధికారులపై గ్రిప్ రాలేదనే చర్చ నడుస్తోంది. వివిధ శాఖాధిపతులు సరిగా పనిచేయడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఎప్పటికప్పుడు స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పలుమార్లు మార్పులు చేర్పులు చేసినా కీలక శాఖాధిపతులను మార్చలేదు. అందుకే ఇప్పుడిక పూర్తి స్థాయిలో గ్రిప్ సాధించడానికి సెక్రటేరియట్లోని వివిధ శాఖల హెడ్లను మార్చారు. అలాగే సీఎంఓలో కూడా పలు మార్పులు చేశారు. మంచి పనితీరు కనబరిచిన వారికి సరైన పోస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పూర్తిస్థాయి రిపోర్ట్ను తెప్పించుకున్న సర్కార్ ఆ దిశగా బదిలీలను చేపట్టింది. చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును నియమించడంతో పాటు కీలక పోస్టుల్లోని అధికారులపై వేటు వేశారు. సీఎంఓలో సరిగా పనిచేయడం లేదని భావించిన కొద్దిమంది అధికారులను సైతం సీఎం పేషీ నుంచి ఇతర విభాగాలకు బదిలీ చేశారు. ఐటీ శాఖలో తనదైన ముద్ర సాధించి అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఉన్న జయేష్ రంజన్ను సీఎం పేషీలోకి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే 2-3 రోజుల్లో సీఎం పేషీలో ఉన్న మరికొంతమంది అధికారుల బదిలీలు జరగనున్నాయనే చర్చ సెక్రటేరియట్లో హాట్ టాపిక్ గా మారింది. దాన కిషోర్, స్మితా సబర్వాల్ లాంటి సీనియర్ అధికారులు గత ప్రభుత్వంలోని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తారనే ముద్ర ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన కిషోర్ను కీలకమైన ఎంఏయుడి పోస్టులోనే కొనసాగించారు. ఇక లూప్ లైన్ పోస్టులో ఉన్న స్మితా సబర్వాల్ను టూరిజం అండ్ కల్చరల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వచ్చిన అవకాశాన్ని వృత్తిపరంగా సద్వినియోగం చేసుకోకుండా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని వ్యతిరేకించే విధంగా వీరిద్దరి చర్యలు ఉన్నాయంటూ ప్రభుత్వానికి రిపోర్ట్ అందినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే దాన కిషోర్, స్మితా సబర్వాల్లను కీలకమైన పోస్టుల నుంచి బదిలీ చేసినట్లుగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు బదిలీలు చేపడుతూనే గత ప్రభుత్వానికి మద్దతిచ్చేవారని ముద్ర వేసుకున్న అధికారులను మళ్లీ సీఎంఓతో పాటు కీలకమైన పోస్టుల్లో కొనసాగిస్తున్నారనే విమర్శపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అడ్మినిస్ట్రేషన్ను స్ట్రీమ్లైన్ చేస్తున్నామని, కొన్ని శాఖాధిపతులుగా కొందరిని తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే బదిలీల్లో జిల్లా కలెక్టర్లతో పాటు కీలకమైన హెచ్ఓడీలను కూడా మారుస్తారని సెక్రటేరియట్ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.